హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సండే వ్లాగు, అలానే మేమైతే మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఏం చేసామన్నా చూద్దామండి. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ నాన్ వెజ్, అలానే అలానే సుగుటూరు గంగమ్మ టెంపుల్, అలానే పుంగునూరు కోట కూడా విజిట్ చేసామండి. ఇక్కడైతే అర్లీ మార్నింగ్ మేమైతే టిఫిన్ తినేసి బయలుదేరాము. ఇక్కడైతే మేము మిడిల్లో షాపింగ్ కూడా చేసామండి. మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. స్టార్టింగ్ అయితే మారమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడైతే ఇది పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉందండి. చాలా బాగుంటుంది టెంపుల్. ముందర లోపలైతే అమ్మవారు ఉంటారు, అలానే వెనకాల విగ్రహం అయితే ఉంటుందండి. మనమైతే వెనకాల విగ్రహంను కూడా దర్శనం చేసుకోవచ్చు. అలానే మనకు కావాల్సింటే పసుపు కుంకుమతో పూజ కూడా చేసుకోవచ్చు అండి. అలానే లోపల ఆలయంలో మారమ్మ గుడి ఉంటుంది. ఇక్కడైతే ఇది మెయిన్ రోడ్లో ఉంటుందండి. సో ఈ టెంపుల్ దర్శనం అయిన తర్వాత మేమైతే నెక్స్ట్ సుగుటూరు గంగమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇదైతే చాలా ఫేమస్ అండి. అలానే సమ్మర్లో జాతర కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఇదైతే పుంగునూరు కోటకు ఎంట్రన్స్. లుక్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇక్కడ మనం ఎంటర్ అయినప్పుడు స్టార్టింగే ఒక హౌస్ కనిపిస్తుంది. దాని పక్కనే మనకైతే పుంగునూరు కోట కూడా ఉంటుందండి. ఇది చాలా ఇయర్స్ చరిత్ర కలిగిన కోట. ఇక్కడైతే రాజుల కాలంలో నిధులంతా దాచిపెట్టే వాళ్ళంటండి. ఇప్పుడైతే శిథిలావస్థలో ఉంది. ఏమాత్రం కూడా లోపలికి ఎవరో ఎంట్రన్స్ లేదండి. లోపలైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారంట. సో మనం అవుట్ సైడ్ నుంచే చూసి వెళ్ళొచ్చండి. ముందర అయితే సుగుటూరు గంగమ్మ టెంపుల్ ఉంటుంది. ఇక్కడైతే పూజలు అయితే రాజుల కాలం నుంచి జరిగేవంటండి. ఇప్పుడు కూడా సండే టైమ్స్లో అయితే అమ్మవారికి పూజలు బాగా చేస్తారు. అలానే అక్కడి నుంచి కొంచెం మనం ముందరికి వెళ్ళామంటే అఘోర వీరభద్ర స్వామి ఆలయం కూడా ఉంటుందండి. జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్సే మనకు కనపడుతుంది కూడా. ఇది కూడా చోళల రాజులు కట్టించిన ఆలయం అండి. ఇక్కడైతే అంత ఆనవాళాలు కూడా ఉంటాయి. లోపల చాలా పురాతనమైన ఆలయం అండి. మనకు చూస్తేనే అర్థమవుతుంది. సో లోపలైతే శివుడు ఉంటాడు, అలానే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందండి. నందిని చూసారా, నంది పైన కూడా శివలింగం ఉంటుంది. అక్కడి నుంచి ముందుకు వెళ్ళామంటే సోమేశ్వర స్వామి దేవాలయం ఉంటుందండి. ఇది కూడా శివుని టెంపులే. ఇక్కడ లోపలైతే అన్ని విగ్రహాలు ఉన్నాయి. అందరు దేవుళ్ళు ఉన్నారండి ఒకే గుడిలో. ప్లస్ చాలా బాగా కట్టారు. విగ్రహాలు అయితే చాలా షైనీగా కూడా ఉన్నాయండి. సో మనమైతే దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మనకు అన్ని చెట్లు ఉన్నాయండి. జమ్మి చెట్టు, అలానే తెల్ల జిల్లేడు చెట్టు కూడా ఉంది. ఇక్కడైతే సండే సూర్యునికి ఇష్టం కదా తెల్ల జిల్లేడు చెట్టు. అక్కడైతే పూజకు కూడా చేశారండి. కాలభైరవేశ్వర స్వామి టెంపుల్ కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకైతే నాగుల కట్ట కూడా కనిపిస్తుందండి. ఇక్కడ నాగ విగ్రహాలన్నీ కూడా ఉంటాయి. మనకు కావాల్సింటే డైరెక్ట్గా పూజ కూడా చేసుకోవచ్చండి. అక్కడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామనుకోండి అయ్యప్ప స్వామి టెంపుల్, అలానే సైడ్లో మనకైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుందండి. సుబ్రహ్మణ్య స్వామి కూడా చాలా బాగుంటాడు, విగ్రహం కూడా. మనం లోపలికి వెళ్ళి చూడొచ్చండి. మేమైతే 10:30 అబో వెళ్ళాము. కొన్ని టెంపుల్స్ అయితే లోపల క్లోజ్ చేసి ఉన్నాయి. వేణుగోపాల స్వామి ఆలయము, అలానే దక్షిణామూర్తి, గణపతి విగ్రహాలు కూడా బయటే ఉంటాయండి. సో అంతా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే షాపింగ్కి అయితే వచ్చామండి. ఇక్కడైతే మేము ఆలయ కట్టు డ్రెస్సులు అయితే తీసుకున్నాము. అంతా షాపింగ్ అయిన తర్వాత వాళ్ళైతే 450 అయితే వేసారండి. సమ్మర్ కదా, ఎక్కువ హెవీ హీట్గా ఉండింది. సో అక్కడైతే మేము జ్యూస్ కూడా తాగేసి డ్రెస్సులు షాపింగ్ కూడా చేసుకొని వచ్చామండి. ఇవైతే ఆలయ కట్టు డ్రెస్లో మేమైతే డైలీ యూస్కి అయితే తీసుకున్నాము. టాప్ అయితే ఓన్లీ 450 అయితే వేసారండి. అక్కడి నుంచి మేమైతే షాపింగ్ చేసుకొని ఇంటికైతే బయలుదేరి వచ్చామండి. మనకైతే జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి రోడ్లలో. అలానే ఇంటికి వచ్చిన తర్వాత నాన్ వెజ్ అయితే చేసుకున్నాము. ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ ఆనియను, వెల్లుల్లి, అలానే అల్లము, 1.5 kg చికెన్ అండి. సో ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్లో కొబ్బరి అయితే తీసుకున్నాము. ఇక కొబ్బరి అనేది పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నామండి. పచ్చి కొబ్బరి అయిన తర్వాత ఇందులోకి చెక్క, లవంగము, అలానే ధనియాల పిండి కూడా వేసుకోవాలి. ఇదైతే కుక్కర్లో విజిల్ వేయించామండి. చాలా బాగా వచ్చింది సాంబారు. సో అంత అయిన తర్వాత ఇందులోకి కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కావాల్సినంత పసుపు అయితే యాడ్ చేసుకోండి. అంతా అయిన తర్వాత మనమైతే ఇది మిక్సీ జార్లో స్మూత్గా అయితే రుబ్బుకోవాలండి. రుబ్బుకున్న తర్వాత మనం వెల్లుల్లి, అలానే అల్లం వేయలేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అయితే వేసుకున్నాము. కావాల్సింటే వీటిని ఫ్రై కూడా చేసుకొని వేసుకోవచ్చండి. ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా వేసుకోవచ్చు. అలానే ఆనియన్, కొత్తిమీర, పుదీనా కూడా ఇందులోకే వేసుకొని ఒక 2 or 3 టమాటాస్ అయితే కట్ చేసుకొని మనమైతే మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వీటిని అయితే మనము స్మూత్గా అయితే రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్నాం అనుకోండి మనకైతే మసాలా అనేది ఎక్కువగా ఉంటుంది. సో అంత అయిన తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కరివేపాకు, అలానే సాసులు వేసుకోవాలండి. కరివేపాకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు.
సో కరివేపాకు ఆయిల్ అంతా వేగిన తర్వాత ఇందులోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఈ చికెన్ అంతా మనమైతే వాటర్ అవుట్ సైడ్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. ఇక్కడైతే మీరు కావాలంటే ఎక్కువసేపు ఉడకపెట్టుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు జస్ట్ వాటర్ బయట వస్తే చాలండి. అంతా అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ జార్లో రుబ్బుకొని పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో కలుపుకోవాలి. ఇక్కడ మీరు పేస్ట్ అనేది వాటర్ అనేది ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, పేస్ట్ కూడా ఉంటుంది. ఎక్కువైనప్పుడు మనమైతే సపరేట్ చేసుకోవచ్చు. అంత అయిన తర్వాత అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తోనే మనమైతే మసాలా అనేది అడ్జస్ట్ చేసుకొని మనకప్పుడు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే పోసుకోవచ్చు. ఇక్కడ చూసారా కరెక్ట్గా మసాలా అనేది చికెన్ ముక్కలపైకి ఉంది. మనకి ఇప్పుడు వాటర్ ఎంత కావాలనేది యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా చికెన్ చేసే విధానం ఇదే, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఎలా పడితే అలా అయితే వాటర్ అయితే పోయకూడదండి. సో ఇక్కడైతే మేము కొంచెం మీడియం కన్సిస్టెన్సీ ఉండేలాగా వాటర్ అయితే వేసుకున్నామండి. సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము. ఇక్కడ కుక్కర్ విజిల్స్ అయితే ఒక 4 to 5 అయితే పెట్టుకోవాలండి. సైడ్లో సేమియా అయితే వేగిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ కుక్కర్ విజిల్ తీసిన తర్వాత మనకు చికెన్ ముక్కలు అనేవి ఉడికిపోయినాయండి. చూసారు కదా, ఇక్కడ చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత లాస్ట్లో మనం జస్ట్ ఒక 5 minutes ఉడకపెడితే చాలు, మనకైతే చికెన్ సాంబార్ అనేది రెడీ అయిపోతుందండి. ఇదైతే రాగి ముద్దకు, పూరికి, అలానే వైట్ రైస్కి కూడా చాలా మంచి కాంబినేషను. అలానే చికెన్ తిన్న తర్వాత ఏదైనా స్వీట్ ఉండాలి కాబట్టి సగ్గు బియ్యము, అలానే పాలు పోసి సేమియా వేసి పాయసం అయితే చేసుకున్నామండి. సో ఫైనల్గా మాకైతే లంచ్ అయితే రెడీ అయింది. ఇక్కడైతే మార్నింగ్ పూరి అయితే చేసామండి, అవే ఎక్స్ట్రా ఉంటాయి. చికెన్ సాంబార్లోకి అయితే తీసుకున్నాము. సో వైట్ రైస్, అలానే పూరి, చికెను, సగ్గుబియ్యం పాయసం అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అలానే లంచ్ అయితే కంప్లీట్ అయిందండి. ఈవినింగ్ అయితే మేము బస్ స్టాండ్కి వచ్చాము. పుంగనూరులో ఫుల్ వర్షము. అలానే ఇక్కడైతే ట్రాఫిక్ చూసారా, ఇదైతే కోలార్ బైపాస్ అండి. అంటే రోడ్ అయితే కోలార్ బైపాస్. ముందర వెహికల్స్ అయితే ఓన్లీ 4 wheelers ఎక్కువ ఉన్నాయండి, ఎందుకంటే సండే కాబట్టి చాలామంది జనాలు అయితే వచ్చారు. ఇది మేము టిన్ ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ మార్తల్లి, అలానే రెయిన్బో హాస్పిటల్ ముందర అయితే చాలా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందండి. మిడ్నైట్ అయిపోయింది. మేమైతే ఇంటికి వచ్చేలకు 9:30కి టిన్ ఫ్యాక్టరీలో దిగితే ఇంటికి వచ్చేలకు 11:45 అయిందండి. బెంగళూరులో నైట్ టైము జర్నీ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే రోడ్డు బ్లాక్ చేస్తారు. అలానే వన్ వేలో 1 వెహికలే వదులుతారు కాబట్టి ముందుగా వెళ్ళేవాళ్ళు మనమైతే టైం అడ్జస్ట్ చేసుకొని వెళ్ళండి. ఎమర్జెన్సీ అయితే చాలా కష్టమవుతుంది వాన్ల టైంలో. ఇక్కడైతే చూసారా వెహికల్ అయితే మూవే కాలేదండి. ఇంటికి వచ్చి మేమైతే డిన్నర్ అయితే తినేసామండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి.